లేకుంటే అన్ని నామముల కన్నా పైనామము అని మీరు, నేను, లేకుంటే వేరొక మనుషుడు చెప్పలేదు. అది స్పష్టంగా తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాట. అయితే ఆయన శరీరధారిగా రాకముందు ఆ మాట చెప్పలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆయన జీవించిన కాలమంతటిని బట్టి, ఆయన చెల్లించిన బలియాగాన్ని బట్టి, ఆయన విమోచన కార్యాన్ని బట్టి ప్రతి ఒక్కరిని విమోచించడానికి కావలసిన సామర్థ్యాన్ని ఆయన సంపాదించాడు కాబట్టి ఆయనకి ఆ నామము ఇవ్వబడింది. ఎందుకు మనము ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము గొప్పది, సర్వోన్నతమైనదని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని అంటే, లోకంలో అనేకమైన తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. ఈనాటికి కూడా అవి చలామణిలో ఉన్నాయి. మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నప్పుడు వాటిలో ఆ అబద్ధపు బోధలో పడిపోతూ ఉంటాం. నూతన నిబంధన గ్రంథంలో అనేక పత్రికలు అట్లాంటి సమస్యని అడ్రస్ చేయడానికే రాయబడి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు అవ్వచ్చు, పేతురు రాసిన పత్రికలు అవ్వచ్చు, అపోస్తలుడైన యోహాను రాసిన పత్రికలు అవ్వచ్చు, వాటన్నిటిలో కూడా ప్రభువే అన్ని నామముల కన్నా పైనామము కలిగి ఉన్నవాడు అని రూఢిపరిచే విధంగా లిఖించారనమాట, లేఖనాలు రాశారనమాట. మొదటి శతాబ్దంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విషయాలను చూసినప్పుడు ఏ రీతిగా వాక్యం వాటిని ఖండిస్తుందో, అవన్నీ తప్పుడు బోధలని చెప్తుందో మనకు అర్థమవుతుంది. యేసు అనే పేరు సర్వసాధారణమైన పేరు. అది అనేక మంది మనుషులు పెట్టుకునే పేరుగా ఉంది. యేసు అనే పేరుకి అర్థం చూసినప్పుడు ఆయన ఆ పేరుకున్న అర్థము రక్షకుడు, రక్షించేవాడు, విడిపించేవాడు అనే భావం వస్తుంది. అట్లాంటి ఒక వ్యక్తి అని ప్రభు అయిన యేసుక్రీస్తుని అనుకుంటున్నారు జనాలు. అందుకనే అపోస్తులందరూ కూడా ఆయన యేసు క్రీస్తు అని పరిచయం చేస్తున్నారు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని, అంటే అభిషేకించబడిన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. యోహాను గారు ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అనేది యాడ్ చేస్తున్నారు. ఎందుకు ఈ రీతిగా అంటే ఆయన ప్రభు, ఆయన యేసు క్రీస్తు ఉన్న ప్రభు అని అర్థం చేసుకోవాలని అంటే, అనేక మంది యేసు ప్రభువుని కేవలం ఒక మానవుడిగా మాత్రమే చూశారు. ఆయన గురించి తెలుసుకునే విషయాల్లో ఆయన ఒక మంచి వ్యక్తి అని అంతవరకే తీసుకుంటున్నారు. అందులో సుటోనియస్ అనే చరిత్రకారుడు ఉన్నారు. రోమన్ గవర్నమెంట్ కింద చరిత్రకారుడిగా ఉన్నాడు అన్నమాట. ప్లైనీ ద యంగర్ అనే ఇంకొక రోమన్ సెనేటర్ కూడా అదే రీతిగా యేసుప్రభుని కేవలం ఒక మనిషిగా ఆయన రాసిన పుస్తకాల్లో రాసుకున్నాడు. లూషియన్ అనే ఇంకొక వ్యక్తి క్రైస్తవులుగా మారిన వారిని వ్యంగ్యంగా ఇలా అంటున్నాడు,
ఏంటి, క్రైస్తవులు ఒక సిలువ వేయబడిన మనిషిని ఆరాధిస్తున్నారు అని వ్యంగ్యంగా చెప్పాడనమాట. మొదటి శతాబ్దంలో నాస్టిసిజం, డొసెటిసిజం అని రెండు సిద్ధాంతాలు ప్రబలిపోతా ఉన్నాయి. నాస్టిసిజం ఏమని చెప్తుందనంటే, భౌతికంగా ఉన్నదంతా ఈవిల్, మంచిది ఏదైనా ఉంది అంటే అది స్పిరిచువల్ ఫామ్ లో ఉండి ఉండాలి అని నమ్ముతుంది అనమాట. ఇప్పుడు యేసు ప్రభువుని అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయనలో మంచి ఏది లేదని ప్రకటించేలాగా ఆ సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే క్రీస్తు యొక్క తత్వానికి, ఆయన స్వభావానికి, ఆయన ఇన్కర్నేటెడ్ అయిన విధానానికి, ఆయన వలన వచ్చే రక్షణని కూడా క్వశ్చన్ మార్క్ గా అయిపోతా ఉంటది. డొసెటిసిజం అని ఇంకొక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఏమో చెప్తుందనంటే, ఏదైనా పర్ఫెక్ట్ గుడ్ అనేది ఉంది అంటే అది మనకి ఫిజికల్ ఫామ్ లో భౌతికంగా కనిపించినప్పటికీ కూడా సూపర్ న్యాచురల్ ఎంటిటీ, అసాధారణమైన పవర్ ఆ వ్యక్తిలో ఉంటది అని చెప్తా ఉండేవాళ్ళు. అది యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని క్వశ్చన్ చేసేదిలాగా డొసెటిసిజం ఉంది. ఇలా ప్రభు యేసుక్రీస్తుని గురించిన విషయాలను అర్థం చేసుకునే విషయంలో సమాజంలో ఉన్న అనేకమైన వర్గాలు, ప్రజలు, వ్యక్తులు ఫెయిల్ అవుతా ఉన్నారనమాట. అందుకనే అపోస్తులైన యోహాను గారు సంఘానికి రాస్తున్నాడు. ఆయన రాసేటప్పుడు ఏమని చెప్తున్నాడో చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది ఉంటిమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. ఈ మాట యోహాను గారు ఎవరి గురించి రాస్తున్నారనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాస్తున్నాడు. ఆయన రాసిన సువార్త, యోహాను సువార్తలో యేసు ప్రభు గురించి ఎట్లా రాస్తున్నాడనంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని, వాక్యము రూపమైన ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడని, ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు అని, అంటే మనుష్య రూపాన్ని ధరించుకున్న దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆయన చెప్తా ఉన్నాడు. అందుకనే ఈ వర్స్ స్టార్ట్ చేసేటప్పుడు జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో వారి గురించి రాస్తున్నాను. ఆయన చెప్పిన ప్రతి మాటని మేము విన్నాము, మా కన్నులరా ఆయనను చూసాము, ఆయన చేసిన పనులను చూసాము. మేము కేవలం మా కన్నులతో చూసింది, మేము విన్నదాన్ని అట్లా తీసుకోవాలా, దాన్ని పరిశోధించాం, ఉట్టిగా చూడగానే నమ్మలా. మేము అనేక మార్లు నిదానించి కనుగొన్నాం. మా చేతులు ఆయనని తాకినాయి. ఆయనను గురించి మీకు తెలియపరుస్తున్నానని రాస్తా ఉన్నాడనమాట. అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ముందు చెప్పబడిన సిద్ధాంతాలన్నిటినీ అవి తప్పుగా చెప్తున్నాయని ఖండించేలాగా ఆయన ఒక సత్యాన్ని ఇక్కడ రాస్తున్నాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. సొటోనియస్, ప్లైని,
లూసియన్, నాస్టిసిజము, డొసిటిసిజము, అనేక మంది ఏమనుకుంటున్నారంటే యేసు ఒక మామూలు వ్యక్తి అని అనుకుంటున్నారు. కానీ యోహాన్ గారు ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే యేసు మామూలు వ్యక్తి కాదు, ఆయన క్రీస్తు, అనాయింటెడ్ చేయబడిన యేసు అని పరిచయం చేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా యేసు క్రీస్తు కాడని చెప్పుకున్నట్లయితే వాళ్ళు తప్పకుండా అబద్ధికులే. ఒకవేళ ఆయన మానవత్వాన్ని మాత్రమే పరిగణించి దైవత్వాన్ని తృణీకరిస్తే వారే క్రీస్తు విరోధి అని యోహాను గారు రాస్తున్నాడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వారే క్రీస్తు విరోధి. నాస్టిసిజంలో మంచి అనేది భౌతికంగా ఉన్న వాటిలో చూడడం అనేది ఇంపాసిబుల్ అని నమ్ముతున్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడనంటే వాళ్ళు నమ్మట్లా. ఎందుకనంటే యేసుక్రీస్తుని గురించి గొప్పగా వింటున్నారు, ఆయన చేసిన ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపింపగలరా, స్థాపింపగలరా అనే క్వశ్చన్ని వాళ్ళని బాధించింది. అందుకనే యేసుక్రీస్తు శరీరధారిగా లేడు, ఆయన ఒక సూపర్ న్యాచురల్ పవర్ అని నాస్టిసిజము, డొసిటిసిజము ఫాలో అయ్యే వాళ్ళు చెప్తున్నారు. అలాంటి బోధ సంఘంలోకి కూడా వస్తా ఉందన్నమాట. అందుకనే యోహాన్ గారు రాస్తా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకుంది. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. యోహాన్ గారు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే యేసు క్రీస్తై ఉన్నవాడు, ఆయన దేవునిగా ఉన్నవాడు, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఆయనకి ఇంకొక టైటిల్ చెప్తున్నాడు, యేసు దేవుని కుమారుడు అని. ఇప్పుడు చదవబడిన ఆ వాక్య భాగాల్లో యేసు 100కి 100 మానవుడై ఉన్నవాడు, 100కి 100 దేవుడై ఉన్నవాడు. అందుకనే అనేక మార్లు ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడినప్పుడు దేవుని కుమారుడా లేకుంటే దైవ కుమారుడా అనే మాటలు చూస్తూ ఉంటాం. 70కి మార్లు మించి యేసు ప్రభు ఆయన గురించి మనుష్య కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. ఈ మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఆయన 100కి 100 దేవుడు, 100కి 100 మానవుడు. అయితే కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే ఆయన దైవత్వాన్ని ఆయన మనిషిగా చేయాల్సిన పనుల్లో వాడి ఆయన కొన్నిటి నుంచి తప్పించుకుంటున్నాడు అని అనుకున్నారు. ఉదాహరణకి మనము యేసు ప్రభువు జీవించిన జీవితాన్ని కంపేర్ చేసినప్పుడు ఆయన దేవుడు కాబట్టి అంత పరిశుద్ధంగా ఉండగలిగాడు, మనం మనుషులు కాబట్టి ఉండలేకపోతున్నాము అని కంపారిజన్ చేసుకుంటారు. ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఆయన పరిపూర్ణ మానవుడిగా మాత్రమే జీవించాడు. అందుకనే గత వారంలో మనం ఆయన పర్ఫెక్ట్ క్యాటలిస్ట్ అనే అంశంతో ఆయనని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. క్యాటలిస్ట్ అంటే తనలో ఎలాంటి మార్పు రాకుండా ఎదుటి ఉన్న
వ్యక్తులలో మార్పుని కలిగించేవాడు. అందుకని ఆయన క్యాటలిస్ట్ అనే పేరుకి పరిపూర్ణంగా ఫిట్ అయ్యేవాడు. కొన్ని ఉదాహరణలు చూసి మనం ఏ రీతిగా ప్రజలు ఆయనని తప్పుగా అర్థం చేసుకుంటున్నారో మనం చూడొచ్చు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకునేది. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులకు ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, మరి ఆయన చేర్చుకున్న వారిని చూస్తే పాపులు ఉన్నారు, వారిని చేర్చుకుంటున్నాడు, వారితో కూడా భోజనం చేస్తున్నాడు అని. యూదుల కల్చర్లో ఒకరితోటి భోజనం చేస్తున్నాము అని అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న స్నేహ భావానికి అది పరాకాష్ట. అంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారని అంటే వారు కలిసి భోజనం చేస్తారు. అది సింబాలిక్ గా జరిగేది. మరేంటి, యేసు ప్రభు అట్లాంటి పాపులతోనే ఉంటున్నాడు, వారిని చేర్చుకుంటున్నాడు, వారితోనే కూర్చుని భోజనం చేస్తున్నాడని పరిసయ్యులు శాస్త్రులు అభిప్రాయపడ్డారు. అలానే కొద్దిమంది అట్లాంటి విషయాన్ని చూసి కూడా సనుగుకున్నారు అని ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవెళ్ళని చాలా సనుగుకొనిరి. ఇది పొట్టివాడైన జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ ఆయనను చూసి అనుకున్న మాట ఏంటి, ఈయన ప్రవక్త అయితే, ఈయన దేవుని కుమారుడు అయితే పొట్టివాడైన జక్కయ్య పాపి అని ఆ మాత్రం తెలియదా? అట్లాంటి వ్యక్తికి ఇంటికి వెళ్ళి బస చేస్తున్నాడేంటి అని సనుగుకున్నారు. కొంతమంది శిష్యులు కూడా ఆయన చేసిన పనిని బట్టి ఆస్టానిష్డ్, ఆశ్చర్యపడినారన్నమాట. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఏంటి, ఈయన యూదుడు ప్రవక్తగా అని చెప్తున్నాడు, సమరయులతో మాట్లాడకూడదన్న విషయం ఆయనకి తెలియదా? ఆయనేమో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు, అందుకని వీళ్ళు ఆశ్చర్యపడ్డారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుచు చూచి ఆశ్చర్యపడేది. ఎందుకంటే సమరయులతోటి యూదులు ఎలాంటి రిలేషన్ పెట్టుకోరు. సమరయ ప్రాంతము ఏర్పడడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అసీరియులతోటి కలిసి సంబంధాలు పెట్టుకుని వచ్చిన జనరేషన్ అంతా సమరయ పట్టణంలో ఉన్నారు. అందుకని యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు సమరయులతోటి మాట్లాడడానికి ఇష్టపడరు, వాళ్ళని మా వాళ్ళని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు, వాళ్ళ ఊరు నుంచి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అందుకని దూరమైన సమరయ పట్టణాన్ని చుట్టి దూరంగా వెళ్ళేవారుగా ఉంటారు. ఎందుకు యేసు ప్రభు అట్లాంటి వ్యక్తులతోటి మాట్లాడుతున్నాడు అని శిష్యులు ఆశ్చర్యపడిపోయినారంటే షాక్ అయినారు. ఈ రోజుకి మనం కూడా ఆయన స్వభావాన్ని అర్థం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే ఆయన అందరినీ ప్రేమించలేదు, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టలేదు, ఆయన ప్రాణం పెట్టిన వారిని చూస్తే కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసమే ఆయన ప్రాణం పెట్టారని చెప్తా ఉంటారు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆయన మనుష్య కుమారుడిగా శరీరాన్ని ధరించి వచ్చినది నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఎవరు నశించారు? పొట్టివాడైన జక్కయ్య నశించాడు, సమరయ స్త్రీ నశించింది, పాపం ఉన్న మనుషుడు నశించాడు. ప్రతి ఒక్క మనిషి కూడా నశించిన స్థితిలోనే ఉన్నాడు.
రోమపత్రికలో ఒక్కడు లేడు, ఏ ఒక్కడు లేడు, ప్రతి వాడు కూడా నడినెత్తిన పాపముని పెట్టుకుని ఉన్నవాడే అన్నాడు. నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నవాడే అన్నాడు. ఆయన పాపులను రక్షించి పాపం నుంచి వచ్చే మరణం నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన రక్షకుడిగా పిలువబడినాడు కాబట్టి ఎవరైతే ప్రమాదంలో ఉన్నవారో వారిని విడిపించడానికి ఆయన వెళ్ళాలి. ఆ విషయము పరిశీలు శాస్త్రులకు అర్థం కాల, మతానికి అర్థం కాల, మతాన్ని అనుసరించే వ్యక్తులకి అర్థం కాల, యేసు ప్రభువుని గురించి సరిగా అర్థం చేసుకోలేని శిష్యులకి అర్థం అవల. ఆయన సమస్త మానవాళి పాప పరిహారార్థ బలిని చెల్లించడానికి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆ జీవిత కాలం అంతా ఏదైతే ఫేస్ చేస్తున్నాడో ఆయన మానవునిగానే ఎదుర్కొంటున్నాడు. ఆయన ఎక్కడ ఆయన దైవత్వాన్ని అడ్డంగా పెట్టుకొని చేయలే. ఎందుకంటే ఆయనకి దాహం వేసినప్పుడు నీరు తాగాడు, ఆయనకి ఆకలేసింది, ఆయన కూడా ఆహారాన్ని తిన్నాడు. లాజరస్ చనిపోయినప్పుడు ఆయనకి బాధ కలిగింది, ఆయన కూడా ఏడ్చినాడు. ఇవన్నీ హ్యూమన్ మనిషిలో కలిగే విషయాలు. ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన మానవునిగానే ఎదుర్కొన్నాడు. ఒకవేళ ఆయన శిలువ పైన పొందిన ప్రతి బాధ, వేదన, అవమానము, దెబ్బలు, చిందించిన రక్తము ఆయన దైవత్వాన్ని ఉపయోగించుకొని చేసినట్లయితే ఆ బాధ ఆయనకు అర్థం కాదు. అప్పుడు ఆయనని అబద్ధికునిగా చేసేవారిలాగా ఉంటాం. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన చెల్లించిన బలియాగము ఎంతటి తగ్గింపు స్వభావంతో మనుషుని రీతిగా ఒక మనుషుడు బాధింపబడినట్టుగా బాధని అనుభవించినట్లుగా రాసేయడం మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన శరీరధారిగా రాకముందు ఆయన దేవుడు, తండ్రి అయిన దేవునితో సమానుడిగా ఉన్నవాడు. ఆయన తన్ను తాను తగ్గించుకుని శరీరధారిగా భూలోకానికి వచ్చి, భూమి మీదకి వచ్చి, ప్రతి మనుషుడు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ని కలిగి ఉంటున్నాడు, జాయ్ అయినా పెయిన్ అయినా, అట్లాంటి అనుభవాన్నే ఆయన కూడా కలిగి ఉండేవాడిలాగా ఉన్నాడు. అందుకనే ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. అట్లాంటి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన దైవత్వాన్ని ఉపయోగించుకోవాలి. పాప పరిహారార్థ బలిని చెల్లించడానికి ఆయన మానవుడిగానే చెల్లించాడు. అందుకనే హెబ్రీయులకు గ్రంథకర్త ఏమని రాస్తున్నారంటే, నీకు మనకి బాడీ ఉంది కదా, మనల్ని కొడితే పెయిన్ వస్తుంది కదా, అట్లాంటి పెయిన్నే ఆయన కూడా అనుభవించాడు. నువ్వు ఎవరైనా శోధించినప్పుడు శోధింపబడతాం కదా, అట్లాంటి శోధననే ఆయన వెళ్తా వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ
సమస్త విషయములలో మన వలనే శోధింపబడెను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన ఫేస్ చేసిన ప్రతి టెంప్టేషన్ కూడా ఆయన హ్యూమన్ బీయింగ్ అనే ఫేస్ చేశాడు. ఆయన దైవత్వాన్ని వాడి ఆ టెంప్టేషన్ ని ఫేస్ చేసి ఉంటే ఆయన ప్రధాన యాజకుడిగా, చాలా ప్రధాన యాజకుడిగా ఉండేవాడు కాదు. ఆయన ఎందుకు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అని అంటే, ప్రతి మనిషికి ఉండే టెంప్టేషన్ గుండానే ఆయన వెళ్ళాడు. ఆయనకి ఆకలి వేసింది, ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆహారము ఇవ్వడం చేత శోధింపబడ్డాడు. సాతాను అట్లాంటి శోధన తీసుకొచ్చింది. నా కాళ్ళకు మొక్కండి అంటున్నాడు. ఆయన ఆ శోధనకి లొంగలేదు, శోధనలో పడిపోలేదు. ప్రతి మనిషికి వచ్చే శోధననే ఆయనకి కూడా కలిగింది, కానీ ఆయన లోబడలేదు. అందుకని హెబ్రీయుల గ్రంథకర్త ఆయన పాపము లేని వాడిగా ఉండెను అని. అది ఆయన దేవుడు కాబట్టి పాపం లేకుండా ఉండడని హెబ్రీయుల గ్రంథకర్త రాయట్లా. ఆయన నీలాగా నాలాగా శరీరాన్ని ధరించుకొని శోధనను జయించి పాపం లేనివాడిగా ఉన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి నిత్యమైన విమోచనని మనందరి కోసం ఆయన సంపాదించడం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించే. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అని అంటే తన కొరకు తాను పాప పరిహారార్థపు బలిని, ప్రాయశ్చిత్త బలిని చెల్లించినాకే అక్కడికి వెళ్ళడానికి ఉండేది. అట్లాంటి అర్హతను ఆయన ఎట్లాంటి పరిహారార్థ బలి చెల్లించకుండానే ఆయన వెళ్ళాడు. ఎందుకంటే ఆయనలో పాపము ఏమాత్రము లేదు. ఆయన నీలాగా నాలాగా మనలాగా ఈ భూమి మీదకి జీవించినప్పటికీ ఆయన పాపము చేయని వాడిగా ఉన్నాడు. 100కి 100 పాళ్ళుగా ఉన్న మానవుడిగా ఆయన పాపం చేయకుండా ఉన్నాడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి కావలసిన అర్హతని ఆయన సంపాదించి మనకి కావలసిన విమోచనని సంపాదించి పెట్టాడు. ఏ రీతిగా మనం ఆయనని కేవలం ఒక మానవుడిగా మాత్రమే చూడగలుగుతాం, కేవలం ఒక దేవుడిగా మాత్రమే చూడగలుగుతాం. చదవబడిన ప్రతి వాక్యాన్ని బట్టి కూడా ఆయన 100కి 100 పాళ్ళు దేవుడిగా ఉన్నాడు. 100కి 100 పాళ్ళు మనిషి రీతిగా ఆయన జీవితాన్ని కొనసాగించాడు. ఆయన శోధన గుండా వెళ్ళినప్పుడు ఆయన లోబడల. ఎందుకనంటే ఆయన యొక్క పర్పస్, శరీరధారిగా రావడానికి ఉన్న ఉద్దేశాన్ని ఆయన గ్రహించి ఆ రీతిగానే ఆయన జీవించాడు. ఒకవేళ ఆ రీతిగా జీవించి ఉండలేకపోయినట్టయితే ఆయనని క్యాటలిస్ట్ గా, పర్ఫెక్ట్ క్యాటలిస్ట్ గా మనం మాట్లాడుకుని ఉందాం. ఎందుకని ఆయన పర్ఫెక్ట్ క్యాటలిస్ట్ గా ఉన్నాడనంటే, పాపులతో కలిసి భోజనం చేస్తున్నా, పాపులతో కలిసి ఉంటున్నా, తనను తాను పాపానికి లోబడలా, అప్పగించుకోవాలా, అలాంటి ఏ శోధననైనా జయించి తన మాటల ద్వారా లేఖనంలో చెప్పబడిన దేవుని పరిశుద్ధతను వారికి తెలియపరుస్తా ఎదుటి ఉన్న పాపులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరిలో మార్పుని తీసుకొచ్చాడు. ఈ కారణాన్ని బట్టే మనం ఆయన్ని పర్ఫెక్ట్ క్యాటలిస్ట్ అని అంటున్నాం. ఒకవేళ పాపము చేసిన వ్యక్తితోటి మనము సహవాసం చేస్తున్నప్పుడు మనం మారిపోయినట్టుగా, మనం పాపంలో పడినట్టుగా ఆయన పడి ఉంటే ఆయన క్యాటలిస్ట్గా అయి ఉండడు, ఆయన ప్రధాన యాజకుడిగా అయి ఉండడు. లేకుంటే డెసటిసిజము
నాస్టిసిజము లేకుంటే కొంతమంది చరిత్రకారులుగా అనుకున్నట్టు ఆయన కేవలం మనిషిగానే ఉండేవాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావము అట్లాంటిది కాదు. ఆయన దేవుడిగా ఉన్నవాడు. ఆయన నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు సర్వ మానవ పాప పరిహార బలిని చెల్లించడానికి శరీరధారిగా వచ్చాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకి అనుగ్రహించును. ఎవరికి అన్ని నామముల కన్నా పైనామము అనుగ్రహించబడింది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించే గ్రంథకర్త మాట్లాడుతుంది. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామముగా నువ్వు, నేను లేకపోతే వేరే వాళ్ళు ఇవ్వాల. దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని అధికముగా హెచ్చించి ప్రతి నామంకు పైనామము అనుగ్రహించనుంది. ఆయన అనుగ్రహించడానికి కారణము ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నాడని కాదు, అంతవరకు మాత్రమే కాదు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ప్రతి టెంప్టేషన్ ని ఛాలెంజింగ్ గా ఫేస్ చేశాడు. ఆయన శరీరధారిగా రావడానికి ఉన్న పర్పస్ ని పర్ఫెక్ట్ గా నెరవేర్చాడు. ఆయన పాప పరిహారార్థపు బలిని చెల్లించడంలో ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఆయన ఫేస్ చేశాడు. మానవుడిగా మాత్రమే ఫేస్ చేశాడు. వాటన్నిటిని బట్టి దేవుడు ఆయనని అన్ని నామముల కన్నా పైనామము కలవాడిగా ఆయనని అనుగ్రహించాడు. దానిని బట్టే పరలోకమందు ఉన్న గాని, భూమి మీద ఉన్న గాని, భూమి క్రింద ఉన్నవారైనా గాని ప్రతి మోకాలు కూడా యేసు నామమున వంగవలసిందే, నీల్ డౌన్ అవ్వాల్సిందే. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థం కొరకు ఒప్పుకోవాల్సిందే. ఏమని? ఒట్టిగా ఒక సాధారణ వ్యక్తికి ఉన్న పేరు యేసుగా కాదు, అభిషేకింపబడిన యేసుగా, యేసు క్రీస్తుగా ఒప్పుకోవాల్సిందే. ఆయన అన్ని నామం కన్నా పైనామము కలిగి ఉన్న వాడిగా, అంటే సార్వభౌమ అధికారిగా ఆయనని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన సమస్తాన్ని జయించిన దేవుడు, ప్రతి శోధనని జయించిన దేవుడు, ప్రతి వ్యక్తిలో ఉన్న అపరాధ భావాన్ని తుడిచిపెట్టిన దేవుడు, సమస్తమును కూడా తన నేచర్ తోటి, తన హ్యూమన్ నేచర్ తోటి జయించిన దేవుడు కాబట్టి ఆయనని ప్రభువుని ఒప్పుకోవాల్సిందే. ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తిని చూసినా, దేవుళ్ళుగా కొలవబడుతున్న వారిని చూసినా ఇలాంటి ప్రభువుని చూడలేము. ఇలాంటి ప్రధాన యాజకుడిని, ఇలాంటి రక్షకుడిని, ఇలాంటి పరిశుద్ధుడిని, ఇలాంటి ప్రభువుని చూడలేము. ఏ ఒక్కరు కూడా ఆయనతో పోల్చడానికి సరిపోయిన వారు కాదు. అందుకనే తండ్రి అయిన దేవుడు ఆయనని అన్ని నామముల కన్నా పైనామము గలవాడిగా ఉన్నాడని చెప్తున్నాడు. అందును బట్టే మనం యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకొని, మన నాలుకతోటి ఒప్పుకొని,
మన మోకాళ్ళు వంచి ఆయన ప్రభుత్వం కిందికి రావడానికి ఇష్టపడినాం. ఆయనను ప్రభువాన్ని అంగీకరించి ఆయన ప్రభుత్వం కిందికి రావడానికి ఇష్టపడినాం కాబట్టే ఆయన సంపాదించిన విమోచన, ఆయన మన కొరకు సంపాదించిన విమోచన మనకి అప్లై అవుతుంది. అది మనం చేసిన మంచి పనులను బట్టి కాదు, నువ్వు చేసిన, నేను చేసిన, మనం చేసిన మంచి పనుల్లో వచ్చే నామాన్ని బట్టి కాదు, పేరుని బట్టి కాదు. అన్ని నామముల కన్నా సర్వోన్నత నామము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం వలన మాత్రమే రక్షింపబడుతున్నాం, పాపం నుంచి విమోచింపబడుతున్నాం. అలా రక్షింపబడడానికి, విమోచింపబడడానికి మన కాంట్రిబ్యూషన్ ఏదన్నా ఉందంటే అది 0. అందుకనే ఆయన నామము సర్వోన్నతమైన నామముగా దేవుడు పరిగణించాడు. ఎవరైనా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండినట్లయితే ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క పరిపూర్ణత, దేవునిగాను మానవునిగాను ఆయన చెల్లించిన పాప పరిహారపు బలిని, ప్రాయశ్చిత్తపు బలిని బట్టి ఆయన మాత్రమే విమోచింపగలిగిన వాడు, ఆయన మాత్రమే రక్షించగలిగిన దేవుడు అని ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించాలని కోరుకుంటున్నాను. నాస్టిసిజము, డొసిటిసిజం అనేవి ఈ రోజుకి కూడా చర్చిల్లోకి కనబడతా ఉంటది. ఈ రోజుకు కూడా ఆయన శిలువ మరణంని జయించడానికి ఆయన దేవుడు కాబట్టి జయించడని అనుకుంటున్నారు. ఆయన దేవుడు కాబట్టి ప్రతి అవమానాన్ని భరించడం అనుకుంటున్నారు, ప్రతి పెయిన్ ని ఆయన భరించడం అనుకుంటున్నాడు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఈ క్రైడ్ అని ఉంటుంది, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచావు, నా చేయందుకు విడిచావు. మనం చేసిన ప్రతి పాపం కూడా ఆయన మీద మోపబడింది. మన పాపాలన్నిటిని కూడా ఆయన మోయడానికి ఇష్టపూర్వకంగా శరీరధారిగా వచ్చాడు. మన పాపం అంతా ఆయన మీద కుమ్మరింపబడినప్పుడు తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకి ఎడబాటు వచ్చింది. అందుకనే ఆయన నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావా అని బాధపడ్డాడు. తండ్రికి ఆయనకి ఎడబాటు ఆయన చేసిన తప్పు వల్ల, పాపం వలన రాల. అది నీ వలన, నా వలన, మనం చేసిన పాపం వలన ఆ ఎడబాటు వచ్చింది. ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన విమోచనాన్ని సంపాదించి ప్రత్యక్ష గుడారంలోకి మోషే వెళ్ళినట్టుగా కాకుండా నిత్యమైన ప్రత్యక్ష గుడారమైన పరలోకమందు ఒక్కసారిగా అడుగు పెట్టాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన రీకన్సైల్ చేస్తున్నాడు, మన కొరకు వేడుకుంటున్నాడు. ప్రతి ఒక్క మనిషి కొరకు పాపం నుంచి విడిపించడానికి చెల్లించాల్సిన సాక్రిఫైస్ ని, వెలని నేను చెల్లించాను. కాబట్టి నన్ను అంగీకరించిన వ్యక్తిని పాపం నుంచి విడిపించి నీతిమంతునిగా చేయమని ఇంటర్సెషన్ చేస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి అయిన దేవుని దగ్గర. వీటన్నిటిని బట్టే దేవుడు ఆయనని సర్వోన్నతమైన నామం గలవాడిగా చూస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా కేవలం ఆయన్ని ఒక మనుషునిగా చూసేవారు? ఆయన యేసు అనబడిన వ్యక్తి కాదు, యేసు క్రీస్తై ఉన్నవాడు. ఆయన చేసిన ప్రతి పనిలో కూడా పరిశుద్ధత ఉంది కాబట్టే ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. అందుకని ఆయన యేసు క్రీస్తై ఉన్న ప్రభు అయి ఉన్నవాడు. ఆయన లార్డ్షిప్ కిందికి రావడానికి ఇష్టం లేదా?
దానికి మించి మన జీవితంలో మేలు కలిగించేది ఏదీ లేదు. అందుకనే హెబ్రీయుల గ్రంథకర్త రాస్తా 9వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చాడు. అలాంటి మేలుల విషయము పట్ల నీకు ఎలాంటి కన్సర్న్ లేదా? ఒకవేళ ఆయన సంపాదించిన విమోచనను పొందుకునే వారిగా లేకపోయినట్లయితే అట్లాంటి మేలులు పొందుకోలేని వారిగా ఉంటాం, నిత్య నరకాగ్నిలో పడేవారిగా ఉంటాం. కాబట్టి ఈ క్షణమే నీ జీవితంలో ఒక మేలులు కలిగించే మేలులకు ఇనిషియేట్ స్టేజ్ అయిన ఆయనను రక్షకునిగా అంగీకరించే ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగాలన్నిటిని బట్టి దేవుడు మనకి మరింత సహాయం చేయని వాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మాత్రం